రాజమాత అహల్యాబాయి హోల్కర్ గారు. వీరి గురించి చెప్పాలంటే అంతా ఇంతా అని కాదు. రాజమాత అహల్యాబాయి హోల్కర్ గారు కత్తి పట్టుకొని కథన రంగంలో దూకారంటే శత్రువుల వెన్నులో వణుకు పుట్టాల్సింది. అలాగే కత్తి పట్టకుండా కూడా శత్రువులలో తన రాజ్యంపై యుద్ధం చేయాలనే ఆలోచనను కూడా విరమించేలా చేసేది. దీనికి ఒక చక్కటి ఉదాహరణ ఉంది, చెప్తాను. అహల్యాబాయి హోల్కర్ గారి కుమారుడు, భర్త, మామ మరణాంతరం తన రాజ్యం మగదిక్కులేని రాజ్యం అయిపోయింది. తన 35 సంవత్సరాలు సమర్థవంతంగా పాలిస్తూ వెళ్ళింది. ఈ మగదిక్కులేని రాజ్యము ఒక మహిళ పాలిస్తుందన్న ఆలోచనతో పొరుగురాజు ఈ రాజ్యంపైకి దండెత్తి వస్తానని కబురు పంపుతాడు. కబురు అందుకున్న వెంటనే కబురు పంపుతుంది మాత అహల్యాబాయి హోల్కర్. ఏమని పంపుతుంది ఆ కబరులో? మీరు నా రాజ్యంపైకి దండెత్తి రావాలనుకుంటే నేను స్వాగతిస్తున్నాను, కానీ నేను అబలాని మాత్రం మీరు నా రాజ్యంపై దండెత్తి రావాలనో, లేదు మగదిక్కు లేని రాజ్యం అని మీరు నా రాజ్యంపై దండెత్తితే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే మీ సైన్యాన్ని, మిమ్మల్ని నా రాజ్య పొలిమేరలోనే ఎదుర్కొంటాను, మిమ్మల్ని చిత్తుగా ఓడిస్తాను అని చెప్తుంది. అలాగే మీ హితవు కోరి నేను విషయాన్ని చెప్పదలుచుకున్నాను. అది ఏంటంటే, ఒకవేళ మీరు నా రాజ్యంపైకి దండెత్తినా, నా నా రాజ్యంలోకి వచ్చేసినా, మీరు నన్ను ఓడించినా సరే నన్ను చూసి ఎవరు నవ్వరు, హేళన చెయ్యరు. అదే నా చేతిలో మీరు ఓడిపోతే మాత్రం మిమ్మల్ని చేసి ఒక మహిళ చేతిలో చిత్తుగా ఓడిపోయారని అందరూ నవ్వుతారు, హేళన చేస్తారు. పొరుగు రాజులు మీకు సామర్థ్యం లేదని మీపై దండయాత్ర చేస్తారు. అలాగే మీకు చరిత్రలో కొన్ని నిందలు కూడా తప్పవు అని చెబుతుంది. అవి ఏంటి అంటే, మీరు ఒక మహిళను ఓడించినా, మహిళను సంహరించినా, మీరు ఒక మహిళను సంహరించారనే ఒక నింద మోయవలసి వస్తుంది. అలాగే నా చేతిలో ఒకవేళ మీరు ఓడిపోతే మాత్రం మహిళ చేతిలో చిత్తుగా పరాజయం పొందిన రాజు అని చరిత్రలో మీకు ఆ నింద తప్పదు, ఆలోచించుకొని రండి అని చెప్తుంది. ఈ కబురు విన్న ఆ పొరుగు రాజు ఆందోళనలో పడిపోతాడు, అయోమయంలో పడిపోతాడు. అప్పుడు వారి సైన్యాధిపతి అంటాడు, లేదు లేదు, ఈమె మాటల గారడి చేస్తుంది, ఈ మగదిక్కు లేని రాజ్యం, మనం యుద్ధానికే వెళ్దాం, ఆమెను ఈజీగా ఓడించవచ్చు అంటాడు. అయినా రాజు ఆలోచనలో పడతాడు. ఆలోచనలో పడి ఏం చేస్తాడు, ఫస్ట్ అదను చూద్దాం, అక్కడ రాజ్యంలోని వాతావరణం చూద్దామని మళ్ళీ కబురు పంపుతాడు. ఏమని పంపుతాడు? లేదు లేదు, మీ మామగారు చనిపోయారని మాకు తెలిసి మిమ్మల్ని పరామర్శించడానికి వస్తున్నాము, అంతే తప్ప మీతో యుద్ధానికి కాదు అని చెప్తారు. తను వివేకవంతురాలు, అన్నీ తెలుసుకోగలుగుతుంది. అప్పుడు తను ఇమీడియట్గా మళ్ళీ కబురు పంపుతుంది. మీరు నన్ను పరామర్శించడానికి రావాలనుకుంటే మీరు ఒక్కరే రావాలి, సైన్యంతో వచ్చారంటే మిమ్మల్ని పొలిమేరలోనే చిత్తుగా ఓడిస్తాను, మీరు ఆలోచించుకొని రండి అని కబురు పంపుతుంది. ఇది తను కత్తి పట్టినప్పుడు ఒకలాగా, కత్తి పట్టకుండా కూడా శత్రువుల గుండెల్లో దడ పుట్టించగల వివేకవంతురాలు మన రాజమాత అహల్యాబాయి హోల్కర్.